ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇంకెదరికి జరగండమ్మా, అక్కడ వాళ్ళు లోపలికి వస్తారు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటుని. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. చదవబడిన వాక్యమునకు మీ ఆశీస్సులు జత చేయండి. ఈ రాత్రి మరొక్కసారి ఈ వర్తమానములో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ ప్రణాళికలో ఏది నువ్వు నీ వధువుకి దాయకుండా సమస్తము బయలుపరిచేవాడవై ఉన్నావు. ఆ బయలుపాటును పొందుకోవడానికి ప్రభా నీ దగ్గరికి మేము సమీపించి ఉన్నాము. మీరే రంగం మీదకి దిగి వచ్చి మాతో మీరు మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోండి అందరూ. మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడిన సోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి వారంలో గురువారం అంటే శుక్రవారం రాత్రికి, అలాగే శనివారం ఉదయం 2 మీటింగ్లు మన ఆలమూరు చర్చిలో ఉండబోతూ ఉన్నాయి. మరి దానికి మీరందరూ కూడా రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి శుక్రవారం రాత్రి అది మా యొక్క కృతజ్ఞత కూటం. అందరూ తప్పనిసరిగా రండి. ఇక శనివారం ఉదయం అది సెకండ్ సాటర్డే, పిల్లలకు కూడా హాలిడే ఉంటుంది. శనివారం ఉదయం వచ్చేసి అది ఉపవాస ప్రార్థన. మరి ఆ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా ఇక్కడ ఎలా అయితే ఉపవాసం ఉంటారో, ఈ నెలలో ఇక్కడ ఉపవాస ప్రార్థన లేదు కదా, కాబట్టి మీరు అక్కడ ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొంటారని మరి మేము ఆశిస్తూ ఉన్నాము. ఆ ఉపవాస ప్రార్థన ముగించబడిన తర్వాత అప్పుడు మీరు సెలవు తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీకు కొంచెం అల్పాహారం ఏర్పాటు చేయబడుతుంది, దాన్ని తీసుకుని మీరు సెలవు తీసుకోవచ్చు. కాబట్టి 2 కూటాలను మర్చిపోకుండా మీరు మరి కూటాలకు హాజరు కావాలని మీకు తెలియజేస్తున్నాం. అలాగే 20వ తారీఖు ఈ జనవరిలోనే 20వ తారీఖు సాయంత్రము కూడా ఒక మీటింగ్ అక్కడ సామర్లకోటలో ఉండబోతూ ఉంది. కాబట్టి బహుశా దానికి కూడా మీకు ఆహ్వానం ఉంటుంది. కాబట్టి దాని కొరకు కూడా ఇప్పటి నుంచే మీరు సిద్ధపరచుకునండి. అలాగే 21, 22, 21 రాత్రి, 22 పగలు రాత్రి మరి మన ఈతకోటలో మీటింగ్స్ ఉండబోతున్నాయి. ఆ కూటాలకు కూడా మీరు తప్పనిసరిగా హాజరు కావాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఫిబ్రవరిలో కూడా 18, 19, 20 తారీఖులలో ద్వారపుడులో మీటింగ్స్ ఉండబోతున్నాయి. ప్రార్థించండి, వీటి కొరకు తప్పనిసరిగా పాల్గొనండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన. ఆమేన్. మంచిది. రాత్రి యొక్క అంశమును మనం చూద్దాం. మనం ఏదైతే 31st రోజున ప్రారంభించుకున్నామో దానిని కొంచెం ముందుకు వెళదాం. మరి చాలామంది ప్రసంగికులు దాన్ని ఒక ప్రసంగంలోనే ముగించవచ్చు. దేవుడు వారిని దీవించను గాక. సో నాకు ఆ తలాంతి ఇవ్వలేదు ఆయన. మరి కాబట్టి నేను దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నా. మీరు ఆ భారముగా
భావించొద్దు. మరి దేవుడు ఎవరికి ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంతుని బట్టి ఏం చేస్తారు, వాళ్ళు వాడబడతారు. దేవునికి స్తోత్రం. ఒకరు చాలా లోతుకి తీసుకెళ్ళగలరు, ఒకరు మరి చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పగలరు, మరి కొంతమంది ఎక్కువ సమయంలో తక్కువ విషయాలు చెప్తారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వబడతా ఉంటుంది. అలా మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి నేను ముందుకెళ్తా ఉన్నాను. ఏదైనా నా స్థానిక సంఘానికి నేను అది అర్థమవునట్లు చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది కనుక మరి నేను అలా వెళుతున్నప్పుడు ఏంటి చిన్న వర్తమానాన్ని ఇంత పెద్ద వర్తమానం చేస్తున్నాడు ఈయన అని మీరు అనుకోకుండా మరి దీన్ని వెంబడిస్తారని ఆశతో వింటారని నేను తలస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగునిగా. మంచిది. మన అంశమును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కీర్తనలు 55 మనం చదివాము. అదే సమయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు 1-3 వచనాలు కూడా మనం చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు చాలండి, నేను రాయబోచుండగా దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మంచిది. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన అనే వర్తమానమును మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు దీనిలో ఉండి ఆయన మనతో మాట్లాడునుగాక. ఉదయకాలము చాలా విషయాలు అంటే ఆ ప్రవక్త చెప్పిన రెఫరెన్స్లు మనం చూసుకున్నాం. మరి ఇప్పుడు నేను కొనసాగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుడు తప్పనిసరిగా దాన్ని మనకి ఆయన విశదీకరిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే, సంఘము దాని యొక్క స్థితి అనే వర్తమానంలో 23వ పేరాలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన యేసును భూమిపైకి పంపినప్పుడు అది దేవుణ్ణి ఎంతో సంతోషపరిచింది. ఆయన ఒక సాధువైన జంతువుగా గొర్రెపిల్లగా ప్రాతినిధ్యము వహించినందున అది ఆయనను ఎంతో సంతోషపరిచింది. ఒక జంతువు ఒక గొర్రెపిల్లగా ఉన్నది. పూర్వము ఏదెను తోటలో యేసు యొక్క రాకడకు పూర్వము నీడలో ఛాయగా దేవుడు ఒక గొర్రెపిల్లను వధించాను. తెలుసు కదా, ఏదెను తోటలో దేవుడు దేన్ని వధించాడు? గొర్రెపిల్లను వధించి దాని యొక్క చర్మపు చొక్కాలను కుట్టి ఆదామవ్వలకి ఇచ్చాడు. అవునా? అక్కడ కూడా ఆయన ఒక మేకను వధించలేదు, ఒక కోడెను వధించలేదు, లేకపోతే అదే ఒక కుక్కనో మరొక దానినో వధించలేదు. ఆయన గొర్రెపిల్లను వధించాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో అదొక సాధువైనటువంటి నమ్రత కలిగినటువంటి దాని సొంత హక్కులన్నీ పోగొట్టుకుని యజమానునికి కాపరికి సమర్పించుకుని అది తన్ను తాను మరి ఎంతో దీనురాలుగా కాపరి పైన ఆధారపడి వెళ్ళేటువంటి లక్షణం దానిలో ఉంది. దేవుడు అలా దాన్ని నిర్మించాడు ఆయన.
హల్లెలూయా. అలా ఉండమని దానికి ఎవరు నేర్పించలేదు. అలాగే ఒక నిజమైన వధువుకి ఇలా ఉండు అలా ఉండు అని ఎవరు నేర్పించక్కర్లేదు. వాక్యము బయలుపరచబడే కొలది ఆమె తన నడవడిక మారుస్తుంది, ఆలోచనలు మారుతాయి, చూపు, వినికిడి, వస్త్రధారణ, హెయిర్ స్టైల్, మాట సమస్తము కూడా మార్పు చెందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ గొర్రెపిల్ల అది యేసుకు సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. ఆడ ఏదైనా తోటలో కూడా ఆయన గొర్రెపిల్లనే వధించాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు యొక్క రాకడకు ముందు ఛాయగా ఒక బలిని అర్పించాను. ఎందుకు? దేవుడు క్రీస్తుకు ప్రాతినిధ్యముగా ఒక జంతువును ఉంచెనని నేను ఎప్పుడునూ ఆశ్చర్యపడుచుందును. అయితే గొర్రెపిల్ల అనగా ఏమిటని మనం కనుగొన్నాం. ఆయన ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనుటకు కారణమేమనగా, ఒక గొర్రెపిల్ల అతి సాధువైన జంతువుగాను భూమి పైనున్న జంతు జాలమంతటిలో నమ్రత గలదిగా ఉన్నది. ఒక గొర్రెపిల్ల కన్నను సాధువైన నమ్రత గల జంతువు మరేది లేదు. ఎంతో అమాయకముగాను తనకు తానుగా నిలిచినది కాదు. అది అమాయకంగా ఉంటుంది, తనకు తానుగా నిలబడదు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోదు, తనకు తానుగా నిలిచినది కాదు, మొండిదిగా కనిపించును. అదొక సాధువైన నమ్రత గల జీవి. దేవుడు లోకమునకు క్రీస్తును చూపించుచున్నప్పుడు ఆయన ఒక గొర్రెపిల్లను చూపెను. హల్లెలూయా. 24వ పేర. ఇప్పుడు దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు పరలోకము నుండి అతి సాధువైన ఆకాశమందు ఎగురు పక్షులన్నిటిలోనూ అతి వినయమైన పావురముతో తనను పోల్చుకొనుచున్నాడు. పావురము కన్నను నమ్రత గల పక్షి మరొకటి లేదు. హల్లెలూయా. నేను పక్షి జీవితమును మరియు వన్యమృగ జీవితమును పరిశీలించాను. అప్పుడు ఆకాశమందు ఎగురు పక్షులన్నిటిలోనూ పావురము ఒక వ్యత్యాసమైన పక్షిగా ఉన్నది. పావురము ఒక ప్రియమైన పక్షి. పావురము నమ్రత గలది. పావురమునకు ఆ పిచ్చు అనునది లేదు. పక్షి జాతిలో పిచ్చు లేని పక్షి అది పావురం మాత్రమే. అందువలననే ధాన్యము మరియు విత్తనములు ఉన్న స్థలములో గాక మరి ఏ స్థలమందును పావురమును చూడలేదు, లేదా మీరు చూడలేరు. దేవుని మహిమ కలుగునేగా. ఈ పావురము అది దేవునికి లేదా పరిశుద్ధాత్మకు, ఉదయం కూడా నేను కొన్ని వచనాలు చూపించాను, మీరు తర్వాత వాటిని వినండి. దేవునికి లేదా పరిశుద్ధాత్మకు అది ఒక సాదృశ్యముగా ఉన్నది పావురం. అదే గొర్రెపిల్ల యేసుకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఆ యేసు అది అక్కడ బాప్తిస్మము పొందడానికి ఆ నీటి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ నీటి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, ఆ నీటి దగ్గర ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు మనం చదివినట్లుగా అక్కడ పావురము, దేవుని ఆత్మ పావురము వలె ఆయన పైకి దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము అక్కడ వినబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ యోహానుకి దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. అదే ఒక పావురపు సూచన. ఆమేన్. మరి ప్రవక్త అన్నాడు, పావురము ఒక శాంతి సందేశాన్ని ఇస్తుంది. పావురము ఒక శాంతికి చిహ్నము. పావురము ఒక శాంతికి చిహ్నము. హల్లెలూయా. ప్రతి దేశానికి ఒక్కొక్క పక్షి ఉంటుంది, కానీ అదే పావురం అయితే ప్రతి దేశములో పక్షి. అది శాంతికి చిహ్నముగా, సూచనగా ఈ పావురమును ప్రతి దేశంలో చూస్తారు. హల్లెలూయా. అందులో చేదు లేదు. అందుకని అది ఆ గోధుమలు ఉన్న స్థలంలో తప్ప ఇంకెక్కడ నువ్వు దాన్ని కనుగొనలేవు. దేవునికి స్తోత్రం. అదే కాకైతే అది అన్ని స్థలాలలో ఉంటుంది. అది గోధుమలు ఉండే స్థలంలో ఉంటుంది. అది అదిగో అక్కడ ఆ కుళ్ళిపోయిన శవాలున్న స్థలంలో కూడా ఉంటుంది. అదేదైనా తినగలదు అది.
కానీ పావురం అలా తినలేదు. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న యేసుకు సూచనగా గొర్రెపిల్ల ఉన్నది అక్కడ. అలాగే అక్కడ ఆకాశంలో ఉన్న పైన దేవునికి సూచనగా పావురం ఉన్నది. ఈ బైబిల్ మధ్యలో దేవుడి పావురమును ఒక సూచనగా వాడుకుంటున్నాడు. అయితే అది ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది. ఏంటి సూచన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళి జాగ్రత్తగా గమనిస్తే, హల్లెలూయా, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆ పాత నిబంధన ముగించబడి క్రొత్త నిబంధన వెళ్ళేటప్పుడు దేవుడు అక్కడ ఒక పావురపు సూచన ఇచ్చాడు. ఇప్పుడు పావురం ఎవరి మీదకి దిగి వచ్చినదంటే స్వయముగా గొర్రెపిల్లకు సూచనగా ఉన్నటువంటి యేసు పైకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు పావురము ఒక గొర్రెపిల్ల పైకి దిగి వచ్చినదంటే ఇప్పుడు పావురము గొర్రెపిల్లను నడిపిస్తుంది. హల్లెలూయా. పావురము గొర్రెపిల్లను నడిపిస్తుంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల మనమే అయి ఉన్నాం. హల్లెలూయా. పావురము పరిశుద్ధాత్మ అయి ఉన్నది. నీవెప్పుడైతే గొర్రెపిల్లగా ఉంటావో, ఒక నమ్రత కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, హల్లెలూయా, అలాగే నీ స్వబుద్ధి పైన ఎప్పుడైతే ఆధారపడకుండా దేవుని వాక్యము పైన ఎప్పుడైతే నువ్వు ఆధారపడడం మొదలు పెడతావో, దేవునికి స్తోత్రం, అప్పుడు ఈ పావురం అనే పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. యేసును నడిపినట్లుగానే, యేసును నడిపించినట్లుగానే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని నడిపించాడా? ఎవరు? పావురం, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ యేసుక్రీస్తుని నడిపించాడా? అందుకనే ఆయన ఏమన్నాడు? ఆయన నా తండ్రి చెప్పింది నేనేమి చేయను. హల్లెలూయా. నా తండ్రి చిత్తమే నేను చేస్తున్నాను, నా తండ్రి క్రియలే నేను చేస్తూ ఉన్నాను. ఏదైతే నేను చేయాలని లేఖనములలో రాయించబడి ఉన్నదో వాటినే నేను చేస్తున్నాను. ఇక్కడ నా అంతట నాను ఇది నేనేమి చేయలేను. కుమారుడు తనంతట తాను ఏమీ చేయలేడు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిపైన ఆధారపడుతున్నాడంటే ఆయన దేవుని పైన ఆధారపడుతున్నాడు, దేవుని ఆత్మ పైన ఆధారపడుతున్నాడు, పరిశుద్ధాత్మ పైన ఆధారపడుతున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంటే యేసుని నడిపిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే యేసుని ఏలుతున్నాడు. యేసుని ఏలుతున్నది శాస్త్రులు కాదు, యేసుని నడిపిస్తుంది పరిసయ్యులు కాదు, అప్పుడున్న ప్రధాన యాజకులు కాదు, అప్పుడున్న మానవ నాయకత్వము కాదు, అప్పుడున్న బబులోని ఆత్మ కాదు. మరి యేసును నడిపిస్తుంది ఎవరంటే అది దేవుని ఆత్మై ఉన్నది, అది పావురమై ఉన్నది. ఇప్పుడు మొదటి రాకడలో పావురము గొర్రె పిల్లను నడిపిస్తూ ఉన్నది, పావురము గొర్రె పిల్లను నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. మొదటి రాకడలో పావురం ఒక గొర్రె పిల్లను నడిపిస్తే ఈ రెండవ రాకడలోను కూడా నీ ఒక గొర్రె పిల్లగా ఉంటే ఆమేన్, అప్పుడు పావురము నీ పైకి దిగి వచ్చి ఆ పావురము గొర్రె పిల్ల అయిన నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు దేవుని మహిమ కలుగునిగా. ప్రవక్త అంటాడు, ఒక్కసారి కనుక గొర్రె పిల్ల అది తోడేలు వలె అది గీకరం పెడితే, అది హల్లెలూయా గర్జిస్తే, అది పావురం ఒక్కసారి అక్కడ నుండి వెళ్ళిపోతుందట. అక్కడ ఆమేన్. మన ప్రవక్త అన్నాడు ఆ సంఘక్రమంలో, ఇక్కడ ఎవ్వరూ మాట్లాడవద్దు, మీ పిల్లలను కూడా ఇక్కడ ఆడనీయొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు, చిన్న గుసగుస కూడా వినబడొద్దు. అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఆ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ప్రవక్త అన్నాడు పెన్ను కూడా అడగొద్దు అన్నాడు. నీ పక్కనున్న వాళ్ళని ఒక పెన్సిల్ కూడా, నోట్స్ రాసుకోవడానికి, పెన్సిల్ తినడానికి కాదు, నోట్స్ రాసుకోవడానికి పెన్సిల్ కూడా అడగొద్దు అన్నాడంటే ఇప్పుడు ఆరాధనలు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు చేసే డిస్టర్బెన్స్ ఫస్ట్ పరిశుద్ధాత్మను ఆటంకపరుస్తుంది. హల్లెలూయా. రెండవది, నీ పక్క నుండి దేవుని వాక్యం వింటున్న వారికి నువ్వు ఒక అడ్డుబండగా ఉంటావు అక్కడ. హల్లెలూయా. ఇదంతా ప్రవక్త సంఘక్రమంలో చెప్పాడు. ఆ ముద్రలకు ముందు సామాన్యతలో చెప్పాడు ఆయన, సంఘక్రమంలో చెప్పాడు ఆయన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ రంగంపైకి వచ్చి ఆ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక మానవ శరీరంలో ఉండి ఒక మానవ శరీరాన్ని వాడుకుని మనతో మాట్లాడుతున్నప్పుడు మనం క్రమముగా ఉండాలి, అక్కడ మర్యాదగా ఉండాలి. అక్కడ ఒక గొర్రె పిల్ల వలె ఆ క్రమానికి మనం లోబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన క్రమానికి మనం లోబడి ఒక గొర్రె పిల్ల వలె మనం ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తాడు. అక్కడ పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. అక్కడ పావురం మనల్ని నడిపిస్తుంది. అక్కడ ఏ మానవుని నాయకత్వం కూడా మనపైన చెల్లదిక, ఏ మానవుని యొక్క ప్రభావం కూడా మనపైన ఉండదిక, ఏ సంస్థ యొక్క ప్రభావం కూడా మనపైన ఉండదిక. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థమవుతుందా? మరి ఎవరు నడిపిస్తారు మనలను? పరిశుద్ధాత్మ. కానీ ఎవరైతే ఇక్కడ క్రమాన్ని మీరుతారో, ఎవరైతే పక్కనున్న వాళ్ళతో గుసగుసలు పెడతారో, ఎవరైతే పక్కనున్న వాళ్ళతో నవ్వులు పెడతారో, ఎవరైతే బ్రదర్ కొంచెం పెన్ ఇవ్వా అని అడుగుతారో, బ్రదర్ ఎవరైతే కాస్త అదిగో నాకు పెన్సిల్ ఇవ్వా, చిన్న నోట్స్లో పేపర్ ఇవ్వా నేను రాసుకుంటాను, లేకపోతే అది ఇలా ఇవ్వా ఇది ఇలా ఇవ్వా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో వారి విషయంలో పరిశుద్ధాత్మ అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు అని ప్రవక్త చెప్పాడు. మీరు ప్రవక్తను వెంబడించే వాళ్ళు అయితే, ప్రవక్త వర్తమానం నమ్మేవాళ్ళు అయితే మీరు దానికి లోబడతారు. హల్లెలూయా. కొంతమంది కుర్చీ ఇలా జరుపుతారు, కుర్చీ అలా జరుపుతారు, కొంతమంది అటు నడుస్తారు ఇటు నడుస్తారు. హల్లెలూయా. ఆ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. దేవుని మహిమ కలుగునుగా. ఈ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ కొంతమంది పిల్లల్ని చూసి నవ్వుతారు, ఎక్కడు రాలనట్లుగా పిల్లలు ఎక్కడే ముద్దొస్తూ ఉంటారు. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఆ పిల్లలు ఎక్కడే ముద్దొస్తూ ఉంటారు, ఆ పిల్లలను మార్చుకుంటారు. హల్లెలూయా. వీళ్ళ ఒళ్ళో నుండి వాళ్ళ ఒళ్ళలోనికి, వాళ్ళ ఒళ్ళో నుండి వీళ్ళ ఒళ్ళోనికి పిల్లలను మార్చుకుంటారు. ఇది ఆరాధన స్థలం, ఇది పరిశుద్ధాత్మ కదలాడే స్థలం. ఇక్కడ అలాంటిది మనం ఏమి చేయకూడదు. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? ఆమేన్. దేనికి మనం లేచి బయటకు పోకూడదు. ఎంతో అర్జెంట్ అయితే తప్ప, ఎంతో అర్జెంట్ అది. హల్లెలూయా. వాస్తవానికి అవన్నీ కూడా ముందే చూసుకుని రావాలి. ఎందుకంటే మనం ఆరాధనకు వస్తున్నాం, మనం పిక్నిక్ రావట్లే, మనం ఆరాధనకి వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏకాగ్రత అంతా ఎవరిపైన ఉండాలంటే వాక్యం పైనే ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి నా ప్రియమైన సోదరులారా, అందుకనే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను మనం ఆటంకపరచకూడదు. ఇక్కడ పరిశుద్ధాత్మకు లోబడాలి. నువ్వు ఒక మానవుని చూసినంత కాలం నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావు. కానీ నువ్వు మానవుని చూడొద్దు. ఆ ఒక మానవునిలో ఆ పరిశుద్ధాత్మ శరీరధారయ్యి అక్కడ వాడుకునే ఆ శరీరాన్ని అక్కడ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న సంఘము దాన్ని పట్టుకుని క్రమముగాను మర్యాదగాను అక్కడ ఉండాలి. చిన్న క్రమం తప్పితే పావురం ఉండడు ఇక్కడ, పరిశుద్ధాత్మ ఉండడు ఇక్కడ, ఆయన ఎగిరిపోతాడు. అక్కడ చెప్పాడా ప్రవక్త? మీరు కావాలంటే ఆ వర్తమానాలు చదవండి, గొర్రెపిల్ల మరియు పావురం చదవండి. చదవరు, నేను చెప్తాను కానీ మీరు చదవరు. సంఘము దాని యొక్క స్థితి చదవండి, వర్తమానం. దేవునికి స్తోత్రం. మీకు చాలా క్లారిటీగా అందులో చెప్పాడు ఆయన. గొర్రెపిల్ల గురించి, పావురము గురించి చాలా విషయాలు చెప్పాడు అక్కడ. మీకు ఆ వర్తమానాలు అర్థమైతే మీరు ఎన్నడూ కూడా ఒక మేకలా ప్రవర్తించారు, ఇక్కడ ఒక తోడేలు వలె ప్రవర్తించారు మీరు ఇక్కడ. ఎందుకంటే పావురం ఉండడు కదా. మనకు కావాల్సింది పావురం. చర్చిలో అటెండెన్స్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది పావురం యొక్క నడిపింపు, అదే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, అదే దేవుని ఆత్మ యొక్క నడిపింపు. పాస్టర్ గారు, దేవుని ఆత్మ నడిపిస్తే, ఆ పరిశుద్ధాత్మ పావురం నడిపిస్తే నాకేంటంటే బెనిఫిట్ అంటే, ఎలా అయితే ఏ మతానికి కానీ ఏ రాజకీయానికి కానీ లొంగకుండా ఆయన కేవలం దేవుని సంతోషపెడుతూ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఏదైతే ఆయన చేస్తా వచ్చాడో, ఈరోజు అదే పావురం పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు కూడా మతానికి కానీ రాజకీయానికి కానీ లొంగిపోకుండా, మానవుని నాయకత్వానికి లొంగిపోకుండా, మనుషుల యొక్క పెత్తనాలకి నువ్వు వాళ్ళ పెత్తనాల కింద ఉండకుండా, హల్లెలూయా,
దేవుడు ఏదైతే చేయమని నీ భూమి మీదకు పంపాడో దానిని చేస్తూ ఆయనను సంతోషపెడుతూ ముందుకు వెళతావు నీవు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడినా పర్వాలే, కానీ ఆయన బాధపడకూడదు. ఎందుకంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయనను నమ్ముతున్నాం మనం. కాబట్టి ఆయన బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుని ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు మొదటి రాకడలో పరిశుద్ధాత్మ, పావురము. హల్లెలూయా, దేవుని ఆత్మ. అందుకనే తండ్రి చెప్పకుండా ఆయన ఏది చేయలేదు. ఆయన ఏదైనా చేశాడా? ఏది చేయలేదు. లాజరు చనిపోయాడని కబురు వచ్చినప్పుడు కూడా ఎందుకు వెళ్ళలేదు? ఇంకా తండ్రి వద్ద నుండి చిత్తం రాలేదు. లాజరు ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు వెళ్ళలేదు. అలాగే లాజరు చనిపోయాడని చెప్పినా వెళ్ళలేదు. లాజరు సమాధి కార్యక్రమాన్ని కూడా వెళ్ళలేదు. ఆమేన్. 3 రోజుల తర్వాత 4వ రోజున తండ్రి చెప్పినప్పుడు అప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళాడు అక్కడ. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? కోర్స్ అనుకోవచ్చు చాలామంది, యేసును పేతురు నడిపిస్తున్నాడు, యేసును శిష్యులు నడిపిస్తున్నారు, యేసును వాళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళ నడిపిస్తున్నారు అని అనుకోవచ్చు చాలామంది. కానీ యేసు ఎవరి నాయకత్వం కింద లేడు. యేసు ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉన్నాడు. యేసు దేవుని ఆత్మ యొక్క నాయకత్వం కింద ఉన్నాడు. దేవునికే మహిమ. హల్లెలూయా. ఈ రోజున అది ఎంత అద్భుతంగా ఉంటుంది. అది ఒక మానవుని నాయకత్వము నుండి పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకు వచ్చి పరిశుద్ధాత్మతో మనం నడిపించబడడం, అది అద్భుతం కాదా? మాట్లాడండి, అది అద్భుతం కాదా? అందుకనే ప్రవక్త ఏం బోధించాడు ఈ కాలంలో? ఆత్మ ద్వారా నడిపించబడుట. ఎలాగా? ఆత్మ ద్వారా నడిపించబడుట. ప్రతి దినం, ఒక్కరోజు కాదు, ఒక ఆదివారం కాదు, పుల్పిట్ దగ్గర పాస్టర్ ఉన్నప్పుడు కాదు, ప్రతి దినము కూడా మన ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఏ ఆత్మది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు ఆ కార్యాలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆ యొర్దాను దగ్గర దేవుడు ఒక పావురపు సూచన ఇచ్చాడు. ఆమేన్. ఒక పావురపు సూచన ఇచ్చాడు. చూడండి, తర్వాత యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్య. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత, హల్లెలూయా, ఆ 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత ఆయన సిలువ వేయబడడం, సమాధి చేయబడడం, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం. ఆమె ఇంచుమించు 40 దినాలు అనేకులకు ఆయన కనబడడం. హల్లెలూయా. తర్వాత ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు, హల్లెలూయా, అక్కడ ఉన్న వారికి చెప్తా ఉన్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పినప్పుడు వారు యెరూషలేములోకి వెళ్ళి ఇంచుమించు 10 దినాలు వారి మేడగదిలో కనిపెట్టారు. ఆ 50వ దినమున, హల్లెలూయా, ఆ 50వ దినమున, హల్లెలూయా, ఆ 50వ దినమున, పెంతెకొస్తు పండుగ దినమున, హల్లెలూయా, 120 మంది మేడగదిలో కూడి ఉండగా, హల్లెలూయా, అక్కడ మరలా పరిశుద్ధాత్మ, అదే పావురము. నేను ఉదయం చూపించాను, పావురము పరిశుద్ధాత్మక సాదృశ్యం అక్కడ. హల్లెలూయా. మరలా పరిశుద్ధాత్మ, ఒక పావురము మరలా 120 మంది మేడగదిలో కూడి ఉన్నప్పుడు వారి మీదకి దిగొచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మరలా పావురం ఎవరు నడిపిస్తా ఉన్నది? ఇప్పుడు అపోస్తులను నడిపిస్తుంది అక్కడ. ఆమేన్. ఎవరు నడిపిస్తుంది? పావురం ఎవరికి సాదృశ్యం? అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ దినమున దిగిందా? 120 మంది మేడగదిలో కూడినప్పుడు దిగిందా? ఇప్పుడు దిగి ఎవరు నడిపిస్తా ఉన్నది? ఇప్పుడు అపోస్తులను నడిపిస్తా ఉన్నది. హల్లెలూయా. మరల ఈ పావురపు సూచన ఎప్పుడు వస్తా ఉన్నదంటే, హల్లెలూయా, ఏకైక మనుష్య కుమారుని యొక్క పరిచర్య ముగించబడి, ఎవరు ఏకైక మనుష్య కుమారుడు? యేసుక్రీస్తు. ఏకైక మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ ఏకైక మనుష్య కుమారుని యొక్క పరిచర్య ముగించబడి, జాగ్రత్తగా వినాలి, హల్లెలూయా, అపోస్తుల కార్యముల యొక్క ప్రారంభములో, సువార్తలు ముగిసిన తర్వాత, సువార్తలంతా ఎవరి చరిత్ర?
ఏకైక మనిషి కుమారుని చరిత్ర. సువార్తలన్నీ కూడా. మరి ఆ సువార్తల తర్వాత ఉన్నది ఏంటి? అపోస్తుల కార్యములు. దాన్ని మరొక మాటలో మన ప్రవక్త అంటాడు పరిశుద్ధాత్మ కార్యములు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలే, దానికి మరో పేరేంటి? పరిశుద్ధాత్మ కార్యాలు. ఇప్పుడు ఏకైక మనిషి కుమారునికి, ఏకైక మనిషి కుమారుని పరిచయం ముగించబడి అపోస్తుల కార్యములు అనగా పరిశుద్ధాత్మ కార్యములు ప్రారంభమయ్యే మధ్యలో ఆ పెంతెకొస్తు పండుగ దినమున 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద ఒక పావురము వలె పరిశుద్ధాత్మ దిగి వస్తా ఉన్నది. అక్కడ ఆ పరిశుద్ధాత్మ, ఆ పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చినదంటే పావురం దిగొచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఒక సూచన వస్తూ ఉన్నది అక్కడ వారికి. ఇవ్వబడింది ఆ సూచన. ఏకైక మనిషి కుమారునికి, అలాగే ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచయం ముగించబడి అదుగో అపోస్తుల కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు ప్రారంభమయ్యే మధ్యలో ఆమేన్ ఒక పావురపు సూచన వచ్చిందా? అదే పరిశుద్ధాత్మ యొక్క సూచన. ఇప్పుడు అపోస్తులు దేని ద్వారా నడిపించబడ్డారు? పరిశుద్ధాత్మ ద్వారా. అందరూ మాట్లాడట్లేదు. దేని ద్వారా నడిపించాడు? పావురము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు పావురం ఎవరు నడిపిస్తా ఉన్నది? ఇప్పుడు అపోస్తులను నడిపిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. పావురం ఎవరు నడిపిస్తా ఉన్నది? పరిశుద్ధాత్మ ఎవరు నడిపిస్తా ఉన్నది? దేవునాత్మ ఎవరు నడిపిస్తా ఉన్నది? ఓ రోజున నపుంసకుడు ఆ రథం మీద వెళ్తా ఉన్నాడు. ఓరి పిలుపు ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు అలాంటి పిలుపును దేవుని ఆత్మ పిలుపును కొనిపోయి ఆ రథం ముందు ప్రత్యక్షం చేసింది. అక్కడ ఆ రథం దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ కొనిపోయింది. ఇక్కడ మాయమవడం, అక్కడ అదృశ్యం అవడం, అక్కడ ప్రత్యక్షం అవడం కాదు, కొనిపోయింది. ఆమేన్. అది ఆత్మ యొక్క ప్రయాణం అన్నమాట. హల్లెలూయా. ఆ ప్రయాణం అతడు రథం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ నపుంసకుడు గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అడిగాడు, నీకేమైనా అర్థమైందా అని అడిగితే, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? వెంటనే అర్థం చెప్పాడు. అక్కడ ఆ వాక్యం ఎలా నెరవేరిపోయిందో చెప్పాడు. నువ్వు చదువుతున్నది చరిత్ర కాదు, నువ్వు చదువుతున్నది ప్రస్తుత కాలంలో నెరవేర్చబడిన ప్రవచనం అది అని చెప్పినప్పుడు నేను ఏం చేయాలని నపుంసకుడు అడిగినప్పుడు పిలుపు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమన్నాడు. అప్పుడు నపుంసకుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అతను బాప్తిసం పొంది ఒడ్డుకి రాగానే కొద్దిసేపటి తర్వాత మరలా పిలుపు మరొక చోటుకి కొనిపోబడ్డాడు. అక్కడ ఇప్పుడు పిలుపుని ఎవరు నడిపిస్తా ఉన్నది? ఇప్పుడు పరిశుద్ధాత్మ, పావురము, దేవునాత్మ. అందుకే మీరు ఎన్నడూ కూడా అపోస్తులు రాజీ పడినట్లు ఎక్కడ చూడలేరు. ఎస్, నిజమండి. దేవునాత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తి ఎవరికి రాజీ పడడు. దేవునాత్మ మీద నడిపించబడిన వ్యక్తి ఏ రాజకీయానికి కానీ, ఏ మతానికి కానీ, డబ్బుకి కానీ, సుఖభోగాలకి కానీ, పేరు ప్రఖ్యాతులకు కానీ దేని ద్వారా నడిపించబడడు. దేనికి సాగిలపడడు అతడు. దేవుని మహిమ కలుగును గాక. నిన్నిట్టే బట్టేచి నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావో, నీ స్వబుద్ధి పైన ఆధారపడి వెళ్తున్నావో. అవునండి. ఇప్పుడు అపోస్తులు ఎవరో కూడా వారిని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది, వారిని దేవుని ఆత్మ నడిపిస్తుంది, వారిని పావురం నడిపిస్తూ ఉన్నది. వారెవ్వరు కూడా, వింటున్నారా, వారెవ్వరు కూడా ఎటువంటి నాయకత్వం కింద లేరు వాళ్ళు. ఆమేన్. వారు ఎటువంటి నాయకత్వం కింద లేరు. వారు ఉన్నారు ఒకే ఒక నాయకత్వం, అది దేవుని నాయకత్వం. ఆమేన్. దేవుడు ఎలా నడిపిస్తే వారు అలా నడుస్తారు. దేవుడు ఎలా నడిపిస్తే వారు అలా నడుస్తారు. దేవుడు ఏం చేయమంటే యేసు అలాగే చేశాడా? ఆమేన్. దేవుని ఆత్మ ఏం చెప్తే అదే యేసు చేశాడు. అలాగే ఇక్కడ అపోస్తలులు కూడా దేవుని ఆత్మ ఏం చెప్తే మాట్లాడాలి. ఓ రోజు అన్యుల వైపు దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడు పేతురు, కానీ దేవుని ఆత్మ వచ్చింది. ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఆయన. ఎవరిని వేరు చేసి చూడకు,
ఇప్పుడు అన్నిటిని నేను పవిత్రపరిచాను, ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళని ఆ దర్శనం ద్వారా ఒక సూచన ఇచ్చాడు ఆయన. ఆ రోజే వెంటనే ఒక పిలుపు వచ్చింది అన్యుల దగ్గర నుండి, కొర్నేల దగ్గర నుండి. పేతురు అక్కడికి వెళ్ళాడా లేదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు పేతురును నడిపిస్తుంది. పావురం ఏం చేస్తుంది? ఇప్పుడు పేతురు నడిపిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇక నేను చెప్పాలంటే అపోస్తులు చాలా ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు అవన్నీ వారందరిని ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ, పావురము, దేవునాత్మ, దేవునికి మహిమ, వారు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన కాలానికి వద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ కాలానికి వద్దాం? ఇప్పుడు దాకా చరిత్ర చెప్పుకున్నాం. నోవహు కాలం ఒక చరిత్ర, యేసుక్రీస్తు కాలం ఒక చరిత్ర, అపోస్తలుల కార్యంలో ఒక చరిత్ర. ఇప్పుడు ప్రస్తుత కాలానికి వద్దాం. దేవునికి స్తోత్రం. ఏ కాలానికి? ప్రస్తుత కాలానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించారు నా ప్రస్తుతమైన సోదరులు. ఇప్పుడు మన కాలానికి వద్దాం. మనం జీవిస్తున్నది వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలానికి దేవుడు ఒక వర్తమానికుడిని పంపాడు. ఆ వర్తమానికుని ద్వారా ఒక వర్తమానం పంపాడు. హల్లెలూయా. అందుకే ప్రవక్త జరిగిపోయింది చెప్పడానికి రాలే, జరగబోయేది చెప్పడానికి రాలే, ప్రస్తుత కాలంలో జరుగుతున్నది. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తున్నామో, హల్లెలూయా, ఏ కాలంలో మనం నడుస్తున్నామో, ఏ కాలంలో మనం ఉన్నామో, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామో, ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వర్తమాన కాలానికి వద్దాం. హల్లెలూయా. క్రీస్తు శకం 53లో సంఘకాలాలు ప్రారంభమయ్యాయి. అవునా కదా? క్రీస్తు శకం 53లో సంఘకాలాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి సంఘకాలానికి పౌలు గారు వర్తమానికుడుగా ఉన్నాడు. రెండవది ఐరేనియస్ గారు వర్తమానికుడుగా ఉన్నాడు. మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ. తర్వాత ఈ 7వ సంఘకాలములో అదుగో లోకము నుండి బయటకు వచ్చిన ఈ వధువుకి అదుగో 7వ దూత విలియం బ్రెన్నామ్ గారు వర్తమానికుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 7 సంఘకాలములే ఈ 2000 సంవత్సరాలు. 7 సంఘకాలములే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత నుండి ఉన్న 2000 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగునేగా. ఇప్పుడు మనం ఈ లవోదికీయ సంఘకాలంలో ఉన్నామా? ఉన్నాం. మనం బయటకు వచ్చాం ఇప్పుడు ఈ లవోదికీయ నుండి. కానీ లోకం ఇంకా లవోదికీయలో ఉంది. లవోదికీయలో నడుస్తుంది లోకం. లోకం అంటే బయటవారు, వెలుపటివారు. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని నమ్మకుండా, ఈ వర్తమానాన్ని త్రోసేసి ఇంకా సంఘ శాఖలో ఉన్నవారు వారు లవోదికీయలో ఉన్నారు. అందుకే వారు గుడ్డివారు, అందుకే వారు దిగంబరులు, అందుకే వారెవరు? ఏం రాయబడింది లవోదికీయ సంఘ కాలంలో? దరిద్రులు, దిక్కుమాలిన వారు. అవునా? దౌర్భాగ్యులు ఈ లవోదికీయలో ఉన్నవాళ్ళు. అవునా? కానీ ఈ లవోదికీయలో నుండి 7వ సంఘకాలపు దూత వచ్చి ఒక వర్తమానం ఇచ్చినప్పుడు, ఒక కేక వేసినప్పుడు, ఆ కేక ద్వారా ఆ వర్తమానం విని బయటకు వచ్చిన జనాంగం ఎవరైతే ఉన్నారో వారిప్పుడు లవోదికీయలో లేరు. వాళ్ళు దేవుని మహిమ కలుగునే గాక. వారిప్పుడు లవోదికీయలో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు వారు కూడా లవోదికీయలో ఉంటే వారు గుడ్డివారే లెక్క, వారు దిగంబర్లే లెక్క. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. 1906లో ఈ లవోదికీయ సంఘకాలం ప్రారంభమైంది. ఎప్పుడు?
ఈ లౌదికీయ సంఘకాలం ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైందంటే, అమెరికా దేశంలో లాస్ ఏంజలీస్ పట్టణంలో అజూసా వీధిలో విలియం సీమోన్ అనే ఒక నీగ్రో సేవకుడి యొక్క పరిచర్యలో పెంతెకోస్తు పండుగ దినమున ఎలా అయితే పరిశుద్ధాత్మ దిగొచ్చి వారి భాషలు మాట్లాడారో, అలాగే ఆ విలియం సీమోన్ అనే నీగ్రో సేవకుడి యొక్క పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చి భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. అర్థమవుతుందా? అప్పుడు ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆ 1906లో నుండి ఈ యొక్క లౌదికీయ సంఘకాలం ప్రారంభమైంది. కానీ 1909లో ఈ కాలపు ప్రవక్త 7వ దూత విలియం మ్యారియన్ బ్రనహామ్ గారు జన్మించాడు. ఆయన 1909లో జన్మించినప్పటికీ హల్లెలూయా, ఆయన 1946లో ఆ యొక్క గ్రీన్స్ మిల్స్, ఆ యొక్క పాత గ్రీన్ మిల్లులో ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దూత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. 1906లో లౌదికీయ సంఘకాలం ప్రారంభమైంది. ఆమేన్. 1946 వరకు కూడా ఆ పెంతెకోస్తు ప్రారంభమైంది. ఆ పెంతెకోస్తులో జీవం గడిచింది. ఇప్పుడు 1946లో ఒక దూత స్వయముగా పరలోకం నుండి దిగి వచ్చి ఆ గ్రీన్ మిల్లులో ప్రవక్తను కలుసుకుని, వింటున్నారా? ఆమేన్. ఆయనకు ఈడ్పుల పరిచయం ఇచ్చాడు. అక్కడ మొదటి ఈడుపు స్వస్థతలు, రెండవ ఈడుపు హృదయ రహస్యాలు బయలుపరచబడుట. ఈ పరిచర్యను దేవుడు ప్రవక్తకి ఇచ్చి విశ్వవ్యాప్త పరిచర్య కొరకు ప్రవక్తను దేవుడు పంపించాడు. అక్కడ దేవుని మహిమ కలుగునిగా. హల్లెలూయా, ఆమేన్. ఆ 1946 నుండి ఆయన అనేక హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థతల పరిచర్య, ప్రవక్త పరిచర్యలో జరుగుతూ వస్తూ ఉన్నది. అర్థమవుతుందా? అలాగే ఈ 1946 నుండి ఆ 1962 వరకు, వింటున్నారా? అదంతా సంఘకాలముల యొక్క సంఘకాలాలు అయి ఉన్నాయి. అవన్నీ ఏమై ఉన్నాయి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ 1906లో ప్రారంభమైంది లౌదికీయ సంఘకాలం. 1962 వరకు కూడా సంఘకాలంలో నడుస్తూ ఉంది. దేవుని మహిమ కలుగునిగా. ఆమేన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే 1962 తర్వాత 1963, ఈ 1963లో ప్రకటన 11 యొక్క నెరవేర్పు ప్రకారముగా బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన దీన్ని లోకం కనుగొనట్లేదు, దీన్ని ప్రపంచం పట్టుకోవట్లేదు. కానీ ఆయన ప్రకటన 11 యొక్క నెరవేర్పుగా 1963లో దిగొచ్చాడు ఆయన. ఆమేన్. ఇక ఆయన దిగొచ్చాడంటే సంఘకాలములు చెల్లవిక, ఇక సంఘ శాఖల యొక్క పెత్తనాలు చెల్లవిక, సంఘకాలములలో మానవ నాయకత్వం ఇంకా చెల్లదు. ఇంకా నేను చెప్తుంది అర్థమవుతుందా? మానవ నాయకత్వం ఇంకా సంస్థల యొక్క నాయకత్వం చెల్లదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చాడు కదా. ఆమేన్. బయట చెల్లుతుంది, వధువు పైన చెల్లదు. హల్లెలూయా. మొదటి రాకడలో కూడా అంతేనా? యేసు పైన ఏ సంఘ సంస్థ అయినా పెత్తనం చెలాయించిందా? చెలాయించలేదు. ఎందుకంటే ఆయనకు అదిగో పరిశుద్ధాత్మ దిగొచ్చింది, దేవుని ఆత్మ ఆయన నడిపిస్తూ ఉన్నది. ఆయనకి ఏ సంస్థ నడిపించలేదు. ఏ సిఎస్ఐ కానీ, ఏ బాప్టిస్ట్ కానీ, ఏ పెంతెకోస్తు కానీ. హల్లెలూయా. 1906లో ప్రారంభమైన పెంతెకోస్తు కూడా రాను రాను అది సంస్థగా మారిపోయింది. అది ఎలా మారిపోయింది? ఇప్పుడున్న పెంతెకోస్తులుగా వాళ్ళ పెంతెకోస్తు ఎప్పుడు ప్రారంభమైందో కూడా తెలదు. పేరుకి పెంతెకోస్తు అని పేరు పెట్టుకుంటారు, ఎప్పుడు ప్రారంభమైందో కూడా తెలీదు. ఆమేన్. ఆ 1906లో ప్రారంభమైన పెంతెకోస్తు రాను రాను అది ఒక సంఘ శాఖగా మారిపోయింది. హల్లెలూయా. అందుకనే ప్రవక్త అంటాడు, ఎన్నడైనా చరిత్రలో సంఘ శాఖగా మారిన దానిని దేవుడు మరలా పునరుద్ధరించాడేమో చూడండి. చేయడు.
సంఘ శాఖ అంటే ఇక మానవ నాయకత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని సంఘంలోకి వచ్చేస్తాయి. దేనికి బదులుగా? వాక్యానికి బదులుగా. వాక్యం యొక్క స్థానాన్ని ఆచారాలు ఆక్రమించేస్తాయి. వాక్యం యొక్క స్థానాన్ని సాంప్రదాయాలు, మానవుని యొక్క నాయకత్వము ఆక్రమించేస్తాయి. అవి ఎప్పుడైతే ఆక్రమించేస్తాయో దేవుడికి ఇంకా అక్కడ చోటు లేదు. అప్పుడు ఆయన సంస్థల నుండి బయటకు వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. లోదర్ ఒక సంస్థగా మారిపోయినప్పుడు అందులో నుండి దేవుడు బయటకు వచ్చేసాడా? వెస్లీ ఒక సంస్థగా మారిపోయినప్పుడు అందులో నుండి దేవుడు బయటకు వస్తాడా? అలాగే 1906లో ప్రారంభమైన పెంతెకోస్తు కూడా ఒక సంస్థగా మారిపోయినప్పుడు అందులో నుండి దేవుడు బయటకు వచ్చాడా? హల్లెలూయా. బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎవరితో వ్యవహరిస్తున్నాడో తెలుసా? 7వ దూత వర్తమానము ద్వారా ఇప్పుడు వధువుతో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఒక చిన్న గుంపుతో వ్యవహరిస్తున్నాడు ఆయన. విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తముగా ఒక చిన్న గుంపుతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన. వారిని ఆయన ఏలుతూ ఉన్నాడు ఆయన. వారిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఎవరా వధువు అంటే ఈ సంఘకాలాలలో నుండి, ఈ లౌకిక సంఘకాలము నుండి బయటకు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారే ఆ వధువై ఉన్నారు. హల్లెలూయా. వింటున్నారా? అర్థమైందా? ఇప్పుడు 1962 వరకు అది సంఘకాలాలు అది. కానీ 1963లో బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఆయన ఎవరు? క్రీస్తు అన్నాడు ప్రవక్త. ఆయన ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన మేఘము ధరించుకుని ఉండేను. ఆయన శిరస్సు పైన వర్షపు ధనుస్సు ఉండేను. హల్లెలూయా. వచ్చాడు ఆయన, దిగొచ్చాడా? ఇప్పుడు ఆయన వచ్చాడంటే అర్థమేంటో తెలుసా? ఇక సంఘకాలం లేక ముగించబడ్డాయి. వధువు కాలం ప్రారంభమైంది. ఎవరికి? వధువుకి. లోకానికి ఇంకా 7వ సంఘకాలం నడుస్తుంది. లోకానికి ఇంకా లౌకిక సంఘకాలం, లోకం ఇంకా లౌకిక సంఘకాలములో ఉంది. అందుకే గుడ్డోళ్ళు, అందుకే దిగంబర్లు, అందుకే దిక్కుమాలిన వారు, అందుకే దౌర్భాగ్యులు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు పాపం వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు, వాళ్ళ పట్ల మనం జాలి చూపించాలి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే లౌకిక సంఘకాలంలో ఉన్నారు గనుక. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? తలరాయి పరిచర్య ద్వారా, బలిష్ఠుడైన దూత పరిచర్య ద్వారా ఇప్పుడు మనం లౌకిక సంఘకాలమును దాటుకొని వధువు కాలంలోనికి వచ్చాం. ఇప్పుడు ఇదే కాలం. ఇది 7 సంఘకాలాలు. తర్వాత ఉన్నది 8వ కాలం. అదే తిరిగి మరలా ఎఫెసు అయి ఉన్నది. హల్లెలూయా. అదే తిరిగి మరలా ఎఫెసు అయి ఉన్నది. ఆ 8వ కాలం అదే వధువు కాలం. పాస్టర్ గారు, ఈ వధువు కాలానికి వర్తమానికుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయనే బలిష్ఠుడైన దూత. ఆయనే ప్రకటన 10:1. ఇప్పుడు ఏ మానవుడు ఇప్పుడు వర్తమానికుడు కాడు. ఇప్పుడు డైరెక్ట్గా క్రీస్తే వర్తమానికుడు. ఇప్పుడు యెహోషువ మినిస్ట్రీ ఇది. ఇప్పుడు యెహోషువ ఎవరు? ఇదిగో మన మోషే వెళ్ళిపోయాడు. ఆమేన్. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు ఇప్పుడు రంగం మీదకి? యెహోషువ. మోషే వాగ్దాన దేశం యొక్క దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ యెహోషువ వాగ్దాన భూమిలో అడుగు పెట్టినట్లు చేశాడు. అడుగు పెట్టడమే కాదు, ఆ భూభాగాలను పంచాడు. అక్కడ ఆ భూభాగంలో ఉన్న ప్రతి దాని కొరకు పోరాడారు. అక్కడ వాళ్ళు పోరాడా భూభాగముని గెలిచారు. అక్కడ దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు మన యెహోషువ ఉన్నాడా? ఆయనే ప్రకటన 11లో దిగి వచ్చిన బలిష్ఠుడైన వేరొక దూత. ఇప్పుడు 1962లో సంఘకాలంలో ఏం చేయబడ్డాయి? ముగించబడ్డాయి వధువుకి. హల్లెలూయా. కారణం ఏంటంటే 1963లో క్రీస్తు వచ్చాడు కాబట్టి, తలరాయి దిగి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఏం చేస్తాడో తెలుసా? ఇక ఆమెను ఆయనే నడిపిస్తాడు. బ్రదర్, నువ్వు ఒక పాస్టర్ కింద ఉండి వర్తమానం వింటున్నాను చెప్పి పాస్టర్ నడిపిస్తున్నాడు ఫీల్ అవ్వకు. ఎందుకంటే చాలామందికి అసూయ వస్తుంది. ఈ పాస్టర్ చెప్పింది మనం వినాలా? ఈ పాస్టర్ చెప్పినట్టు మనం నడవాలా?
నేను ఎంత సీనియర్ని, నేను ఎంత ఉన్నాను, నాకు ఇంత తెలుసు, నాకు వర్తమానాలు తెలుసు, అవసరమైతే వర్తమానమును బోధించగలిగిన స్థాయిలో నేనున్నాను, కాబట్టి నేను ఒక పాస్టర్ కింద ఉండవలసిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అని ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇంట్లో కూర్చుని ఇంట్లో తన భార్యకి తన పిల్లలకి బోధిస్తున్నాడు. కానీ దేవుడు ఒక మానవ శరీరంలో ఉండి కదలాడుతున్నాడని, ఈరోజు 5 రకాల పరిచర్యలో ఉండి కదలాడుతున్నాడని, ప్రవక్త పరిచర్యతో అంతా ముగించబడలేదని. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త పరిచర్య తర్వాత 5 రకాల పరిచర్య వచ్చి వధువును నడిపిస్తూ ఉన్నదని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. సిస్టర్ వినాలి, వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. దాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు, వారు దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకే పాస్టర్ నిలబడి వాక్యం చెప్తుంటే అది దేవుని వాక్యమని నమ్మడానికి బదులుగా, అది దేవుని వాక్యమని అంగీకరించి దానికి లోబడడానికి బదులుగా దాన్ని త్రోసేస్తున్నారు వాళ్ళు, దాన్ని నిరాకరిస్తున్నారు వాళ్ళు. వారిపైన ఏదో మానవ నాయకత్వం ఉందనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అది మానవ నాయకత్వం కాదు. అది మానవ నాయకత్వం అదిగో సంస్థల్లో జరుగుతుంది. మానవ నాయకత్వం అదిగో వాక్యాన్ని దూరం పెట్టి ఆచారాలు సాంప్రదాయాలు సంఘంలోనికి తీసుకొచ్చి, పద్ధతులు సంఘంలోనికి తీసుకొచ్చి, సంఘమును వాక్యమునకు బదులుగా అది ఆచారాల వైపు నడిపిస్తున్నారు. చూసావా, అది మానవ నాయకత్వం. కానీ ఒక నిజమైన 5 రకాల పరిచర్య, వారు ఎల్లప్పుడూ నిన్ను వాక్యాన్ని చూపిస్తారు, వాళ్ళు ఎల్లప్పుడూ వాక్యముతో నడిపిస్తారు, వాళ్ళు ఎల్లప్పుడూ వాక్యము ద్వారా నిన్ను ముందుకు నడిపిస్తారు, వాళ్ళు నీ దృష్టి వాక్యం వైపుకే చూపిస్తారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునిగా. ఈ రెండిటి యొక్క వ్యత్యాసం కూడా నువ్వు పట్టుకోకపోతే, నేను చెప్తుంది అర్థమవుతుందా, నువ్వు చాలా విచారకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఆలోచించు బ్రదర్, ఆలోచించు సిస్టర్. ఎందుకంటే ఈరోజు చాలామందికి పాస్టర్ లేడు, 5 రకాల పరిచర్య లేదు, జరగట్లేదు. వాళ్లకు అపోస్తుల పరిచర్య వారికి జరగట్లేదు, ఉపదేశకుని పరిచర్య వారికి జరగట్లేదు, సువార్థికుని పరిచర్య వారికి జరగట్లేదు. ఈరోజు 5 రకాల పరిచర్య లేదు వాళ్ళకి. ఆయన భార్య, ఆయన పిల్లలకు ఆయనే పాస్టర్, ఆయనే ఉపదేశకుడు, ఆయనే అన్నీ. అక్కడ చాలామంది ఉన్నారు అలాగే ఇప్పుడు. దేవునికి స్తోత్రం. కానీ ఇది మానవ నాయకత్వం కాదు బ్రదర్. దేవుడు ఒక వ్యక్తి ద్వారా కదలాడుతున్నాడు. అక్కడ వ్యక్తి కాదు మనకి ప్రాముఖ్యం, అక్కడ దేవుడు ప్రాముఖ్యమై ఉన్నాడు. దేవుని వాక్యం ప్రాముఖ్యమై ఉన్నది. అక్కడ తెరవబడుతున్న వాక్యమే ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 1963లో క్రీస్తు వచ్చాడు గనుక సంఘకాలాలు ముగించబడ్డాయి. ఈ వధువుకి దేవుని నాయకత్వం ప్రారంభమైంది. ఇప్పుడు తలరాయి ఇప్పుడు ఆమెను నడిపిస్తూ ఉన్నది. ఏ సంఘ సంస్థలు కూడా, ఏ యొక్క సంస్థలు కూడా, ఏ మానవుని నాయకత్వము కూడా ఈ వధువు పైన పెత్తనము చేయలేదు. ఊరుకోడా ఆయన. నువ్వు వధువు పైన పెత్తనం చేస్తానంటే ఊరుకోడా ఆయన. వధువుని నీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటానంటే ఊరుకోడా ఆయన. దేవుని మహిమ కలుగునుగా. వధువుని నేను నడిపిస్తానంటే ఊరుకోడా ఆయన. ఎందుకంటే ఆమె ఆయన వధువు, ఆమె ఆయన భార్య. ఆఫ్టర్ ఒక ఆశ్వరోష రాజు, కొంతకాలం భూమి మీద పరిపాలించే రాజు ఇలా వెనక్కి తిరిగేసరికి తన భార్య ఎస్తేరు యొక్క కాళ్ళపైన హామాను పడి ఉండడం చూసి, హల్లెలూయా, ఏరా నేను వెనక్కి చేసుకొని ఇచ్చి నా భార్య అని నువ్వు బలవంతం చేయాలనుకుంటున్నావా అని వాడిపైన ఉగ్రత చూపించి వాడిని ఊరికమ్మం ఎక్కించిన ఆశ్వరోజు రాజు, భూమి మీద ఉన్న ఆ రాజే అలా చేస్తే మరి ప్రపంచానికే రాజు, నిరంతరమైన రాజు, షాలేము రాజు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భార్యను ఎవడైనా ఏలాలనుకుంటే మరి ఈయన ఊరుకుంటాడు ఇప్పుడు. దేవుని మహిమ కలుగునిగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చేసాడు. ఇప్పుడు 1963లో ఆయన దిగొచ్చాడు. ఇప్పుడు
ఇక ఈ వధువు పైన మానవ పెత్తనం చెల్లదు, మానవ నాయకత్వము చెల్లదు. ఈ వధువుని ఆయనే నడిపిస్తున్నాడు, ఇప్పుడు ఆయన ఏలుతున్నాడు. ఇప్పుడు ప్రతి దినం, ఒక ఆదివారం కాదు, ఒక గురువారం కాదు, ఒక శుక్రవారం కాదు, ప్రతి దినం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి దినము నిన్ను ఆయన ఏలుతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు సంస్థల ప్రభావం కింద లేవు, ఆయన ప్రభావం కింద ఉన్నావు ఇప్పుడు. ఏమేన్ ఇప్పుడు రంగం మీద ఎవరున్నారు? ఇప్పుడు 1963లో క్రీస్తు వచ్చాడా? దేవునికి స్తోత్రం. ఆయన ఎలా వచ్చాడు? ఆయన బలిష్ఠుడైన దూతగా ఎలా వచ్చాడు ఆయన? దేవునికి మహిమ కలుగును గాక. ఏమేన్ ప్రవక్త దీని గురించి చెప్తూ, ఏమేన్ ప్రవక్త ఈ యొక్క మేఘమును గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడో చూడండి. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో 207వ పేరాలో లైఫ్ పత్రిక ఆ మేఘం యొక్క వలయమును మరియు వెలుగును ప్రచురించింది. ఈ మేఘం గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? లైఫ్ పత్రిక ఈ మేఘం యొక్క వలయమును ఏం చేసింది? ప్రచురించింది. ఇప్పటికీ దానిని వారు అర్థం చేసుకోలేక మరియు తెలుసుకోలేకపోయిరి. ఈ ప్రపంచం ఆమేన్. ఈ మర్మము అంటే ఈ మేఘం యొక్క మర్మము, హల్లెలూయా, బయలుపడుట కొరకు వెళ్ళి కనిపెట్టుకొని ఉండుము అని ఇచ్చట నాకు కొన్ని నెలల క్రితమే దానిని గూర్చి చెప్పబడేను. ఇది జరగడానికి కొన్ని నెలల ముందే ప్రవక్తకి ఏం చేయబడింది? దీని గురించి చెప్పబడింది. ఆ తర్వాత ఆయన చెప్పిన రీతిగానే అది ఖచ్చితంగా అట్లే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన కొన్ని నెలల క్రితం ఎలా చెప్పాడు ఆయన అనేది మనం ఆలోచన చేస్తే, అయ్యా అంతమునకు సూచన ఇదేనా అనే వర్తమానంలో 199వ పేరా నుండి చదువుతున్నాను. సో చాలా శ్రద్ధగా మీరు వినాలి. అయ్యా అంతమునకు సూచన ఇదేనా అనే వర్తమానంలో, హల్లెలూయా. ఇది 1962 12వ నెల 30వ తారీఖున చెప్పాడు ఈ వర్తమానం ప్రవక్త. అర్థమైందా? 199వ పేరా నేను చదువుతున్నాను, మీరు చూడండి. మరియు నేను చూచినప్పుడు అక్కడ ఒక పెద్ద పొద ఉన్నది, మరి ఆ పొద పైన చిన్న పక్షుల సమూహము అక్కడ ఉన్నది. ఇవేంటివి? చిన్న పక్షుల యొక్క సమూహం అక్కడ ఉంది. అవి అరంగుళం పొడవు, అరంగుళం ఎత్తుగా ఉన్నాయి. ఆ చిన్న పక్షులు ముసలివి, వాటి చిన్న ఈకలు కొన్ని రాలిపోయాయి, మరియు పై కొమ్మ మీద 2 లేక 3 ఉన్నాయి. దాని పక్క కొమ్మ మీద 6 లేక 8 ఉన్నాయి. తర్వాత కొమ్మ మీద 15 లేదా 20 ఉన్నాయి. అవి పిరమిడ్ ఆకారములో కిందకి వస్తున్నాయి. ఆ చిన్న పక్షులు చిన్న వర్తమానికులు. అవి చాలా అలిసిపోయాయి, మరి అవి తూర్పు వైపుకు చూస్తున్నాయి. ఏ వైపుకి? తర్వాత ఆ దర్శనములో నేను టూసాన్ అరిజోనాలో ఉన్నాను. అది ఎక్కడున్నదో నేను గ్రహించట్లో తప్పిపోకూడదని ఆయన దానిని ఉద్దేశపూర్వకంగా చూపించాను. ఆ ఎడారిలో నాకు అంటిన పల్లేరుకాయ వంటి దానిని దులిపివేశాను. మరి నేను అన్నాను, ఇప్పుడు ఇది ఒక దర్శనమని నేను ఎరుగుదును, మరియు నేను టూసాన్లో ఉన్నానని ఎరుగుదును. మరి అక్కడున్న చిన్న పక్షులు దేనికో సాదృశ్యంగా ఉన్నాయి, మరియు తూర్పు వైపుగా చూస్తున్నాయి. అకస్మాత్తుగా అవి ఎగరబోచున్నట్లుగా కనిపించాయి. అవి తూర్పు వైపుగా దూరంగా ఎగిరిపోయాయి ఆ చిన్న పక్షులు. తర్వాత అవి వెళ్ళిపోయిన వెంటనే వాటికంటే పెద్ద పక్షుల గుంపుగా వచ్చాయి. పెద్ద పక్షుల గుంపుగా వచ్చాయి వాటికంటే. అవి వెళ్ళిపోగానే, చిన్న పక్షులు వెళ్ళిపోగానే అవి పావురముల వలె కనిపించాయి. సూదిగా ఉన్న రెక్కలు బూడిద రంగులో ఉన్నాయి. మొదటిగా వచ్చిన చిన్న వర్తమానికుల కంటే
కొంచెం లేత రంగులో ఉన్నాయి. అవి చాలా వేగముగా తూర్పు వైపు నుండి వస్తున్నాయి. అవి నా దృష్టి నుండి దూరమైన వెంటనే, హల్లెలూయా, ఈ పక్షులు కూడా దూరమైన వెంటనే పడమర వైపుగా చూచుటకు వెనక్కి తిరిగాను. ఇప్పుడు ఈయన తూర్పు వైపు చూడట్లే, పశ్చిమ వైపు చూస్తా ఉన్నాడు. అప్పుడు అది జరిగింది. భూమి అంతటిని కదిలించిన ప్రేలుడు అక్కడ జరిగింది. ఇప్పుడు దీనిని తప్పిపోవద్దు. ఇప్పుడు టేపును వినుచున్న వారు మీరు దీనిని అర్థం చేసుకోండి. మొదట ఒక ప్రేలుడు, అది ధ్వని అవరోధము వలె వినిపించింది. విమానముల ధ్వని వేగమును దాటిపోచున్నప్పుడు ఆ ధ్వని తిరిగి భూమి మీదకి వస్తుంది. అది గర్జించినట్లున్నది, అంతటిని కుదిపేసింది. తర్వాత బహుశా అది ఉరుములు లేదా పిడుగుపడుట కావచ్చును, కానీ నాకు మెరుపు కనిపించలేదు. నేను గొప్ప ప్రేలుడు శబ్దమును విన్నాను. అది నాకు ఆ దక్షిణము వైపు నుండి మెక్సికో వైపు వెళ్ళుచున్నట్లుగా అనిపించింది, కానీ అది భూమిని కదిలించి వేసింది. అది జరిగినప్పుడు నేను ఇంకనూ పడమర వైపుగా చూస్తున్నాను. నేను ఆ నిత్యత్వములోనికి చూచుచుండగా ఒక నక్షత్రము కూటమి వంటిది రావడం కనిపించింది. అది చూచుటకు చిన్న చుక్కల వలె అగుపడ్డాయి. బహుశా అవి 5 కంటే ఎక్కువ కాదు, లేదా 7 కంటే ఎక్కువ కాదు, కానీ వర్తమానికులు వచ్చుచున్నట్లుగా అవి పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. ఇందాక పక్షులు, కానీ ఇప్పుడు పక్షులు కాదు, ఇవి వర్తమానికులు వచ్చుచున్నట్లుగా అవి పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. అవి చాలా అలా వచ్చుచుండగా వాటిని కలుసుకొనుటకు సర్వశక్తుడైన దేవుని శక్తి నన్ను పైకెత్తినది. హల్లెలూయా. నేను దాన్ని చూడగలుగుచున్నాను. అది అన్నడు నన్ను విడిచిపోలేదు. 8 దినములు గడిచిపోయాయి, అయినప్పటికీ దానిని నేను మర్చిపోలేకపోయాను. దాని వలె నన్ను కలవరపరిచింది ఏదీ లేదు. నా కుటుంబం దానిని మీకు చెప్పను. నేను దూతలను చూడగలుగుచున్నాను. ముందేం చూశాడు ఆయన? పక్షులు. ఇప్పుడేం చూస్తున్నాడు ఆయన? దూతలను చూడగలుగుచున్నాను. వెనక్కి తిరిగిన రెక్కల ధ్వని వేగము కంటే వేగముగా ప్రయాణిస్తున్నారు. వారు రెప్పపాటు సమయములో నిత్యత్వము నుండి వచ్చారు. మనమున్నది ఎక్కడ? కాలం. మనమున్నది ఎక్కడ? కాలం. ఈ దూతలు ఎక్కడ ఉంటారు? నిత్యత్వం నుండి వచ్చారు. నీవు రెప్పవాల్చు సమయము కూడా లేదా, కేవలం రెప్పపాటు వారు అక్కడ ఉన్నారు. నాకు లెక్కించుటకు సమయం లేదు, కేవలం చూచుట తప్ప మరొక దానికి సమయం లేదు. బలిష్ఠులు, గొప్ప శక్తిమంతులైన దేవదూతలు హిమమంత తెల్లగా వారి రెక్కలు శిరస్సులో అమర్చబడ్డాయి. హల్లెలూయా. ఆమేన్. వీళ్ళెవరు? దేవదూతలు, దూతలు వీళ్ళు. ఆమేన్. వర్తమానికులు వీళ్ళు. హిమమంత తెల్లగా వారి రెక్కలు శిరస్సులో అమర్చబడ్డాయి. వారు వ్యూ వ్యూ అని ఆశ్చర్యకరమైన శబ్దం చేశారు. వారు అలా చేసిన వెంటనే ఆ పిరమిడ్ కూటమిలోనికి నేను ఎత్తబడ్డాను. ఆ 7 దూతలు వర్తమానికుల ద్వారా, ఆ రెక్కల ద్వారా రూపు దాల్చినది ఈ మేఘం. ఆమేన్. మరి వారి రెక్కలు ఎలా ఉన్నాయి? హిమమంత తెల్లగా వారి రెక్కలు శిరస్సులో అమర్చబడ్డాయి. ఇది ఎప్పుడు జరిగింది? మన కాలములో 1963లో. ఆమేన్. ఆయన దిగొచ్చాడా? ఆయన దిగొచ్చాడా? హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవుని మహిమ కలుగునుగా. మీరు వెళ్ళి ఇంకను ఆ కింద మీరు చదువుకోనండి దాన్ని, ఇక్కడ నాకు సమయం లేదు. దేవుని మహిమ కలుగునుగా. ఆమేన్. ఇప్పుడు 7 దూతలు వర్తమానికుల యొక్క, ఆమేన్, 7 దూతలు వర్తమానికుల యొక్క రెక్కల ద్వారా రూపు దాల్చినదే ఈ మేఘం. ఆమేన్. హల్లెలూయా. ఈ మేఘమే
పావురపు రెక్కలు. ప్రవక్త చెప్పాడు అక్కడ, హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కలవి. దేవుని మహిమ కలుగునిగా. అదే పావురపు రెక్కలు ఆయన మరలా మన కాలములో పావురపు సూచన ఇచ్చాడా? ఏదా పావురము? ఏదా పావురపు రెక్కలు? దేవుని మహిమ కలుగునిగా. పట్టుకున్నారా? ఇదే కాలములో, మన కాలములో, వధువు కాలములో దేవునికి మహిమ కలుగునిగా మరలకు పావురపు రెక్కలు. ఈ సూచన మరల మన కాలంలో ఇవ్వబడిందా? ఆమేన్. ఏ సమయంలో ఈ సూచన ఇవ్వబడుతుంది? నోవహు కాలములో పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచంలోనికి వెళ్ళే మధ్యలో ఒక పావురపు సూచన. అది శాంతి సందేశమై ఉన్నది. పావురపు సూచన ఇక దేవుని ఉగ్రత ముగిసింది. మీరు ఇప్పుడు ఆ భూమి మీదకి కొత్త ప్రపంచంలో అడుగు పెట్టొచ్చు అనేటువంటి ఒక శాంతి సందేశము, సూచన హిమమంతా తెలగున్న పావురపు రెక్కల పైన అందింది అక్కడ నోవహుకి. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? లూకా సువార్త 17వ అధ్యాయములో, ఆమేన్, నోవహు దినములలో జరిగినట్లుగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో జరుగుతుందని చెప్పాడా? ఏటవి మనుష్య కుమారుని ప్రత్యక్షమగు దినాలు? ఇదే మన కాలంలో. మన కాలంలోనే ఏకైక మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ ఒక్క మనుష్య కుమారుడైన విలియం బ్రెనమ్ శరీరములో శరీరధారి అయిన కాలం ఇది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా మరలా మనం పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోనికి వెళ్ళిపోవడానికి, హల్లెలూయా, మధ్యలో ఒక పావురపు సూచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో ఏముంది చెప్పండి? ఒక పావురపు సూచన. ఆమేన్. మొదటిది పక్షులు, చిన్న పక్షులు. కానీ మూడవది పక్షులు కాదు. వాళ్ళు వర్తమానికులై ఉన్నారు, వారు దూతలుగా ఉన్నారు. దేవుని మహిమ కలుగునిగా. అదే అంతం యొక్క సూచన. ఆమేన్. అయ్యా, అంతం యొక్క సూచన ఇదే ఇప్పుడు. హల్లెలూయా. ఇక ప్రపంచం అంతము చేయబడుతున్నది, కాలము ముగించబడతా ఉన్నది. వధువు ఇప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళిపోబోతుంది. వధువు ఇప్పుడు కాలములో నుండి నిత్యత్వంలోనికి వెళ్ళిపోబోతా ఉన్నది. హల్లెలూయా. అదే ఆ మేఘములో పావురపు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఇదే ఆ పావురపు సూచన. ఆ మేఘములో పావురపు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు కాలము ముగించబడి వధువు ఏం చేయబోతుంది? నిత్యత్వంలోనికి వెళ్ళిపోతున్న ఈ వధువుకి ఒక సూచన, పావురపు సూచన. మన కాలములో దేవుని మహిమ కలుగునిగా. సేమ్ నోవహు దినాల్లో దేవుడు ఎలా అయితే పావురపు సూచన ఇచ్చాడో, మన కాలంలో కూడా ఇచ్చాడా? ఆయన ఒక పావురపు సూచన ఇచ్చాడా? హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? ఇచ్చాడా ఆయన? ఎస్, ఇచ్చాడు. దేవుని మహిమ కలుగునిగా. ఆ యొక్క పావురపు సూచన ద్వారా, ఆమేన్, ఆమేన్, దేవుడు మనలను ఒక కొత్త ప్రపంచంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కొత్త ప్రపంచంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రకటన 10:1 ఏంటది? దూతల యొక్క రెక్కలతో రూపుదాల్చిన మేఘం, హిమమంత తెల్లగా ఉన్న రెక్కలవి. ఇప్పుడు దేవుడు దేని ద్వారా? ఈ సూచన ద్వారా, ఆమేన్, దేవుడు ఒక వర్తమానం ఇస్తున్నాడా మనకి? ఇక కాలం ముగించబడబోతా ఉన్నది. ఇక్కడ వధువు ఏం చేయబోతుంది? ఆమె నిత్యత్వంలోనికి. వధువు ఏం చేయబోతుంది? కాలమును దాటుకొని నిత్యత్వంలోనికి వెళ్ళిపోబోతా ఉన్నది. అలాంటి సమయంలో దేవుడు ఒక సూచన మనకి ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. అదే హిమమంత తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన. మన కాలంలో కూడా పావురపు సూచన ఉందా? హల్లెలూయా. మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఒక విషయం చెప్పి నన్ను ముగించనివ్వండి, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుని మహిమ కలుగునిగా. మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనకి జయించే శక్తినిస్తాడు. ఏమిస్తాడు? ఎవరు? దేవుని ఆత్మ. ఎవరది? పావురం. దేవుని ఆత్మ అంటే ఎవరు? పావురం. ఎల్లప్పుడూ మనకి జయించే శక్తినిస్తాడు.
జయించే శక్తిని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనకి 7 సంఘకాలాలు ఉన్నాయా? 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలలో ఆమేన్, ప్రాముఖ్యంగా అది మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ముద్రలు తెరవబడతా ఉన్నప్పుడు ఒకడు తెల్లని గుర్రము పైన స్వారీ చేస్తున్నాడు. అవునా? వాడు స్వారీ చేస్తూ ఆమేన్, తెల్లని గుర్రము పైన స్వారీ చేస్తూ వాడు ఏం చేస్తున్నాడో అక్కడ వాడి క్రియలు రాయబడ్డాయి. మీరు చదువుకుని నాకు సమయం లేదు, రాయబడ్డాయి అక్కడ. వాడు ఈ 3 సంఘకాలాలలో కూడా వాడు తెల్లని గుర్రముగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. వాడు ఎవరిని హింసించడానికి? వధువుని హింసించడానికి, వాక్యముతో ఉన్నవారిని హింసించడానికి. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అపవాదిని ఎదిరించాలిగా. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. వాడు ఎలా వస్తున్నాడు? తెల్లని గుర్రము పైన వస్తున్నాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, అదే మొదటి ముద్ర అయి ఉన్నది. ఆమేన్. తెల్లని గుర్రము పైన స్వారీ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడిని జయించడానికి దేవుని ఆత్మ అనగా పావురము అక్కడ ఏమిస్తూ ఉన్నదంటే, హల్లెలూయా, అక్కడ ఒక సింహపు ఆత్మనిస్తున్నాడు. ఒక సింహపు జంతువు ఎప్పుడు కూడా శక్తికి సాదృశ్యం. హల్లెలూయా, అభిషేకానికి సాదృశ్యం. ఒక సింహపు అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఆ సింహపు అభిషేకము ఈ 3 సంఘకాలాలలో ఉండి, హల్లెలూయా, అపవాదిని ఎదిరించడానికి, ఆ తెల్లని గుర్రముపై స్వారీ చేస్తున్న వాడిని ఎదిరించడానికి ఆ సింహపు అభిషేకం అక్కడ సహాయం చేస్తూ ఉన్నది. ఇది ఎవరిచ్చారు అక్కడ? పావురం, దేవునాత్మ. హల్లెలూయా. తర్వాత కాలం వచ్చేసరికి ఇదే తుయితైర కాలము, 4వ సంఘకాలం, అదే 2వ ముద్ర. హల్లెలూయా, అదే 2వ ముద్ర. ఆమేన్. ఇక్కడ కూడా అపవాది, వింటున్నారా, ఎర్రని గుర్రము పైన వాడు స్వారీ చేస్తూ వస్తున్నాడు వధువుని హింసించడానికి. ఆమేన్. వధువుని. మరి ఇప్పుడు దాన్ని ఎదిరించాలంటే ఒక శక్తి కావాలిగా, ఒక అభిషేకం కావాలి కదా. అందుకని ఆ సంఘకాలంలో ఉన్న వధువు కొరకు ఆమేన్, అక్కడ ఆ పావురము దేవుని ఆత్మ ఎద్దు దూడ యొక్క అభిషేకాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఆ అభిషేకముతో ఆ ఎర్రని గుర్రము పైన స్వారీ చేస్తున్న వారిని వారు జయిస్తున్నారు. అక్కడ జయించడానికి శక్తి ఇస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అలాగే మూడవదిగా ఆమేన్, ఎన్నో సంఘకాలం ఇది? 5వ సంఘకాలం, తర్వాత 6వ సంఘకాలం. అదే సార్దిస్, ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘకాలములలో ఆమేన్, 3వ గుర్రము పైన, అదే దేవుని మహిమ కలుగును గాక, మొదటి తెల్లని గుర్రం, 2వది ఎర్రని గుర్రం, 3వది నల్లని గుర్రం. వింటున్నారా? ఈ నల్లని గుర్రము పైన స్వారీ చేస్తున్న వాడు ఈ 2 సంఘకాలములో ఉన్న వధువు పైన, వాక్యము పైన వాడు దాడి చేస్తూ ఉన్నప్పుడు వాడిని ఎదిరించడానికి మరలా దేవుని ఆత్మ ఇక్కడ మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకమును అక్కడ పంపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అభిషేకం వారికి వచ్చుట ద్వారా ఆ 3వ గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడిని వారు ఎదిరిస్తున్నారు. వాక్య విషయంలో ఎదిరిస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలుగునిగా. ఇక 4వ ముద్ర, అదే ఈ 3 రంగులు కలిపితే, మొదటిది తెలుపు, 2వది ఎరుపు, 3వది నలుపు. ఈ 3 రంగులు కలిపితేనే వచ్చినదే పాండురవర్ణ రంగు అన్నమాట అండి. హల్లెలూయా. ఆ పాండురవర్ణ యొక్క రంగు కలిగిన గుర్రము పైన స్వారీ చేస్తున్న వాడు ఇదిగో ఈ చివరి కాలంలో వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వచ్చి వాడు ఎక్కడున్న వాక్య వధువు పైన దాడి చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ 4వ గుర్రం పైన ఉన్న వాడిని ఎదిరించడానికి, ఆమేన్, ఎదిరించడానికి దేవుని ఆత్మ ఇప్పుడొక శక్తిని ఇస్తున్నాడు. ఇప్పుడు అదే పక్షిరాజు. హల్లెలూయా. ఒక అభిషేకం ఇస్తున్నాడు. ఇప్పుడు అదే పక్షిరాజు యొక్క అభిషేకమై ఉన్నది. దేవుని మహిమ కలుగునిగా. ఈ పక్షిరాజు యొక్క అభిషేకముతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ పాండుర వర్ణము కలిగిన గుర్రము పైన స్వారీ చేస్తున్న వారిని
మనం ఇప్పుడు ఎదిరిస్తున్నాం. ఇప్పుడు దేవుని మహిమ కలుగునేగా. హల్లెలూయా. చూడండి, అపవాది 7 సంఘకాలాలలో కూడా వాడు తెల్లని గుర్రము పైన, ఎర్రని గుర్రము పైన, నల్లని గుర్రము పైన, పాండురవర్ణ గుర్రము పైన ఉండి వాడు పనిచేస్తూ ఉన్నాడు. అదే సమయంలో వధువుకి దేవుడు ఆమేన్ ఆయన తన అభిషేకాన్ని ఇస్తున్నాడు. అది సింహాభిషేకము, రెండవది దూడాభిషేకము, మూడవది మనుషుని ముఖం వంటి ముఖం కలిగిన జీవి అభిషేకము, నాలుగవది ఎగురుచున్న పక్షిరాజు యొక్క అభిషేకం. దేవుని మహిమ కలుగునుగా. ఆమేన్. ఇప్పుడు పక్షిరాజు అభిషేకం ఎప్పుడుంది? 7వ సంఘకాలములో, చివరి కాలములో. ఆమేన్. ఏ అభిషేకం ఉన్నది ఇక్కడ? పక్షిరాజు యొక్క అభిషేకం. దేవుని మహిమ కలుగునుగా. ఆమేన్. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఈ పక్షిరాజు యొక్క అభిషేకము కలిగిన ఈ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ అభిషేకాన్ని ఎవరిచ్చారు అక్కడ? పావురం అంటే దేవుని ఆత్మ. సింహాభిషేకం ఇచ్చాడు మొదటి 3 సంఘకాలాల్లో. తర్వాత 4వ సంఘాలు దూడాభిషేకం ఇచ్చాడు దేవుని ఆత్మ. ఆ తర్వాత మనుషుని ముఖం అంటే ముఖం కలిగిన జీవి అభిషేకం ఇచ్చాడు 5, 6లో. తర్వాత 7లో ఎగురుచున్న పక్షిరాజు వంటి ఆ అభిషేకాన్ని ఇచ్చాడు అక్కడ 7వ సంఘకాలంలో. దేవుని మహిమ కలుగును గాక. ఇచ్చాడా? ఈ కాలంలో మొదటిగా ఆమేన్ ఆ పక్షిరాజు అభిషేకం కలిగిన వాడు మొట్టమొదటిగా ఏలియా అయి ఉన్నాడు, మన ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే పక్షిరాజు యొక్క అభిషేకం కలిగిన వాడు ఆయన. ఆమేన్. మరి పక్షిరాజుని ఎవరు నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు? 7వ సంఘకాలంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, పావురము ఈ పక్షిరాజును నడిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఈ పక్షిరాజు రంగం నుంచి వెళ్ళిపోయాడు 1965లో. కానీ మరికొన్ని చిన్న పక్షిరాజులు వచ్చాయి ఇక్కడ. హల్లెలూయా. ఈ పక్షిరాజు వెళ్ళిపోయిన తర్వాత మరి చిన్న పక్షిరాజులు వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు ఆ పక్షిరాజులను ఎవరు నడిపిస్తున్నారంటే పావురము నడిపిస్తా ఉన్నది. దేవుని మహిమ కలుగునే గాక. హల్లెలూయా. నడిపిస్తున్నాడా? ఇప్పుడు పక్షిరాజు నడిపిస్తున్నాడా? ఈ పక్షిరాజులు ఎవరై ఉన్నారు ఇప్పుడు? మనమే ఇప్పుడు ఆ పక్షిరాజులం. దేవుని మహిమ కలుగునిగా. మనమే ఆ పక్షిరాజులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ కాలములో, మన కాలములో దేవుడు మరలా ఈ పక్షిరాజుల కొరకు ఆమేన్ ఒక పావురపు సూచన ఇచ్చాడు ఆయన. ఆ మన పావురపు సూచనే ప్రకటన 10:1. హల్లెలూయా. ఏ సమయంలో వచ్చింది ఈ సూచన? ఏ సమయంలో ఇవ్వబడింది ఈ సూచన? ఇప్పుడు మనం కాలమును దాటుకొని, కాలము ముగించబడి నిత్యత్వం ప్రారంభమయ్యే మధ్యలో మనకి సూచన ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ కాలములో ఈ యొక్క పాండుర వర్ణము కలిగిన, రంగు కలిగిన గుర్రము పైన స్వారీ చేస్తున్నవాడు పనిచేస్తున్న ఈ కాలములో వాడిని జయించడానికి ఈ ఎగురుచున్న పక్షిరాజు యొక్క ఆత్మను, అభిషేకమును మనకిచ్చిందే పావురం. హల్లెలూయా. మొట్టమొదటిగా అది ప్రవక్తకి ఇచ్చాడు, ఇప్పుడు మనకిచ్చాడు. ఆ పక్షిరాజు అభిషేకము ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ గుర్రము పైన స్వారీ చేస్తున్న వాడిని ఎదిరిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు నడిపించేది ఎవరో తెలుసా? ఈ పక్షిరాజులు నడిపించేది ఎవరో తెలుసా? పావురం. ఈ పక్షిరాజులు నడిపించేది ఎవరు? పావురం. ఇప్పుడు ఎవరు నడిపిస్తా ఉన్నది? పక్షిరాజులు నడిపిస్తా ఉన్నది. హల్లెలూయా. ఎవరా పావురం? ఎవరా పావురం? 63లో దిగొచ్చిందా? పావురపు సూచన దిగొచ్చిందా? ఇప్పుడు ఈ పావురం ఏం చేస్తుంది? పక్షిరాజులను నడిపిస్తా ఉన్నది. ఆమె ఇక్కడ దాకా అర్థమైందా? వెళ్ళండి, నెమరు వేయండి. ఆమేన్. నెమరు వేయండి, వర్తమానాన్ని ధ్యానించండి. మరలా చెప్పే వర్తమానం కొరకు మీరు సిద్ధపడి ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి. ఎప్పుడు దేవుని మహిమ కలుగునేగా అప్డేటెడ్గా ఉండాలి. నావో కాలంలో ఒక పావురపు సూచన,
బైబిల్ మధ్యలో యేసుక్రీస్తు కాలంలో మొదటి రాకడలో ఒక పావురపు సూచన, మరలా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో, అదే బైబిల్ యొక్క చివరిలో కాలము ముగించబడి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయే మధ్యలో మరల ఈ కాలంలో ఒక పావురపు సూచన. ఇప్పుడు ఇక ఆ పావురపు సూచన ఉందా? మేము ఫోటో పెట్టుకుంటే సరిపోదు. ఇప్పుడు హల్లెలూయా, నేను ఫోటో పెట్టుకున్నాను, ఫోటో నా దగ్గర ఉంది. నువ్వు ఆ పావురము ద్వారా నడిపించబడాలి. ఫోటో పెట్టుకుంటే సరిపోదు. ఆమె ఇప్పుడు ఏది పావురం ఏది? హల్లెలూయా. ఆ హిమమంత తెల ఉన్న పావురపు రెక్కలు ఏంటి ఇప్పుడు? ఏంటిది? హల్లెలూయా. ఇదేనా పావురం? ఇదేనా పావురం? ఈ పావురం ఫోటో పెట్టుకుంటే సరిపోదు. మా ఇంట్లో పావురం ఫోటో ఉంది, అయితే మా ఇంట్లో మా చర్చిలో ఫోటో ఉంది. కాదు కాదు కాదు, పావురము నిన్ను నడిపించనివ్వు. పావురం అక్కడ నోవాహును నడిపించింది. పావురం యేసును నడిపించింది. పావురం అపోస్తులు నడిపించింది. పావురము ఇదిగో ప్రవక్తను నడిపించింది 63 నుండి 65 వరకు. హల్లెలూయా. 63లో దిగొచ్చిందిగా, 65 వరకు నడిపించింది. ఇప్పుడు వధువు నడిపిస్తా ఉన్నది ఎవరి? పావురమే. మరి ఇప్పుడు ఆయన 63లో దిగొచ్చాడని, అది హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కలని, ఆమేన్, ఆ రెక్కలతో రూపుదాల్చినది మేఘమని, ఆ దేవుని ఆత్మ పావురం ఏదో కాదు ఇదే అని నువ్వు నమ్మకపోతే, హల్లెలూయా, నమ్మకపోతే ఆమేన్, నువ్వు నడిపించబడలేవు. నువ్వు ఆయన ద్వారా ఏం చేయబడలేవు. మరి ఎవరి ద్వారా? మానవ నాయకత్వం ద్వారా నడిపించబడతావు. ఆయన నాయకత్వం నీపైన చెల్లకపోతే, ఆయన నాయకత్వం నీపైన అది నడిపించబడకపోతే, పని చేయకపోతే, నువ్వు ఇంకా రెండోది నువ్వు దేంట్లోకి వెళ్ళాలో తెలుసా? మానవ నాయకత్వం, సంస్థలు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, వాటి కిందకి వెళ్ళాల్సి వస్తుంది నువ్వు. దేవుని మహిమ కలుగునిగా. అర్థమవుతుందా? ఇక్కడ దాకా అర్థమైందా? చూద్దాం ఇంకా ముందుకు. దేవుడు మనకి ఇంకా అనేక విషయాలు మనతో మాట్లాడతాడు. మన కాలంలో ఒక పావురపు సూచన ఉందా? ఉన్నది. దేవుడిచ్చాడు. ఆ హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన ఒక వర్తమానం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు మనల్ని నడిపించేది 7వ దూత కాదు, ఆయన లేడు రంగం మీద, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నడిపించేది ఇదిగో పావురం గొర్రె పిల్లలను నడిపిస్తూ ఉన్నది. బ్రదర్, నువ్వు గొర్రె పిల్లగా లేకపోతే, సిస్టర్ నువ్వు గొర్రె పిల్లగా లేకపోతే, ఈ పావురం నిన్ను నడిపించడు. ఈ పావురం నిన్ను నడిపించడు. ఇంకా నీలో ఉన్న నీ స్వంత హక్కులు, ప్రవక్త అంటాడు, ఆ గొర్రె యొక్క ప్రతి హక్కు కూడా తన యొక్క కాపరికి సమర్పించుకుంటుందట. అది ఉత్పత్తి చేసిన ఉన్నిని కూడా అది తన హక్కుగా భావించదు. ఆ ఉన్నిని కత్తిరించే కాపరి దగ్గర అది దాన్ని ఉన్నిని కట్ చేసేటప్పుడు దానిని కాళ్ళు చేతులు కట్టక్కర్లేదు, దాని నోరును కట్టక్కర్లేదు, దాన్ని తాడుతో బంధించక్కర్లేదు ఆమె. ఎందుకంటే దానికి అసలు హక్కులే లేవు. ఆ ఉన్నిని బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు ఆ గొర్రె అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? మౌనంగా ఉంటుంది, శబ్దం చేయదు, అది కాళ్ళతో తన్నదది. అలాగే దేవుడు, ఆయన మన ప్రధాన కాపరై ఉన్నాడు. ఆయన కూడా మనలోనే హెచ్చు తగ్గులను కట్ చేస్తున్నప్పుడు, మనలోన ప్రతి దానిని ఆయన కత్తిరిస్తూ ఉన్నప్పుడు, సో మనము కూడా అలాగే ఉండాలి, నమ్రతతో ఉండాలి, సాధువుగా ఉండాలి. అప్పుడే నువ్వు గొర్రె పిల్లవు, అప్పుడే పావురం నిన్ను నడిపిస్తుంది. నీలో ఎప్పుడైనా ఒక్కసారి కనుక తోడేలు స్వభావం కనబడితే పావురం ఉండడు, ఎగిరిపోతాడని చెప్పాడు. ఆమేన్. పావురం ఉండడు. నా సొంత హక్కులు ఉన్నాయి, నాకు కూడా హక్కులు ఉన్నాయి, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేయగలను అని నువ్వు అనుకుంటే పావురం నిన్నేం చేయడు? నడిపించడు. పావురం నిన్ను నడిపించాలంటే నువ్వు ఒక సాధువైన, మృదువైన, నమ్రత కలిగిన ఆమేన్ గొర్రె పిల్లగా నువ్వు ఉండాలి. అప్పుడు ఈ గొర్రె పిల్లను ఆమేన్ పావురం నడిపిస్తుంది. హల్లెలూయా. ఇక నువ్వు ప్రతి దినము నీ జీవితంలో ఆమేన్
దేవుని సంతోషపెట్టే పనే చేస్తావు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడు కూడా చేయవు. ఇంకా దేవుని సంతోషపెట్టే పనే చేస్తావు. ఎక్కడ దాకా అర్థమైందా? ఓ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవా, మరలా మా కాలంలో ఒక పావురపు సూచన ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇప్పుడు ఆ పావురము ద్వారా మేము నడిపించవలసిన వారమై ఉన్నాం. మేము గొర్రె పిల్లలుగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవా, మాలో ఎట్టి పరిస్థితుల్లో అదుగో ఆ యొక్క ప్రభువా, ఆ తోడేలు స్వభావం, ఆ మేక స్వభావం, ఆ కుక్క స్వభావం, ఆ కాకి స్వభావం ఎట్టి పరిస్థితుల్లో మాలో కనబడొద్దు. మాలో ఎప్పుడైతే గొర్రెపిల్ల స్వభావం కనబడుతుందో అంతవరకే పావురం మా పైన ఉంటుంది. పావురం మమ్మల్ని నడిపిస్తుంది. పావురం అంటే దేవుని ఆత్మక సాదృశ్యం, పరిశుద్ధాత్మక సాదృశ్యం. దేవా, ఇదిగో ప్రభువా, నిశ్చయముగా ఇదిగో మేమందరము కూడా మా హక్కులను విడిచిపెట్టి నీకు సమర్పించుకుంటున్నాం. మేము ఒక గొర్రెపిల్లగా మేము ఉండాలనుకుంటున్నాం. ఒకవేళ మా స్వభావాలు ఏమైనా మార్పులు అవసరమై ఉంటే మీకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీరు చేయండి ప్రభువా. ఇది మా ప్రవక్త చెప్పినట్లుగా కాకి స్వభావం తీసివేసి పావురపు స్వభావం నువ్వు ఇవ్వగలవు, నువ్వు అలా మార్చగలవు ప్రభువా. అందుకే మేము నీ దగ్గర సమర్పించుకుంటున్నాం. మాలో అసూయ ఉండొద్దు, ఆ ద్వేషం ఉండొద్దు, ఆ కలహాలు ఉండొద్దు, ఆ జగడగొండ ఆత్మ ఉండొద్దు. ఓ దేవా, ఇంకను ఆ ఉండకూడని కార్యాలు ఏవైతే ఉన్నావో అవి మాలో ఉండొద్దు ప్రభువా. ఆ పాత కోపం మాలోంచి తీసివే ప్రభువా. ఓ ఆ చెత్తను తినే స్వభావం తీసివే ప్రభువా. ఓ స్వచ్ఛమైన దేవుని వాక్యముని తినడానికి ఓ మమ్మల్ని మీరు అలాగూ మా స్వభావాలు మార్చండి ప్రభువా. ఓ దేవా, మమ్మల్ని దర్శించు తండ్రి. మాలో మృదుత్వం దయచే ప్రభువా, సాధువైన విధానం దయచే ప్రభువా. ఇదిగో ప్రభువా, మా హక్కులను మేము విడిచిపెట్టుకుని నీకు సమర్పించుకుని ఓ దేవా, నీతో మేము నడిచే కృప మాకు ఇవ్వండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఒక గొర్రె పిల్లగా ఓ మేము ఉండాలి ప్రభువా. ఆ స్వభావం మాలో కనబడాలి. ఎప్పటికది పోకూడదు నాయన. దినదినము మారాలి. వాక్యం ఎంత దీనులుగా మారమని చెప్తూ ఉందో అంత దీనులుగా మేము మారాలి. అంత తగ్గింపుతో కిందకి మేము రావాలి. నిన్ను బాధ పెట్టే పని ఏది మేము చెయ్యొద్దు. నీకు ఆవేశమును రప్పించే పని ఏది మేము చెయ్యొద్దు. నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పని ఏది మేము చేయొద్దు ప్రభువా. అందుకొరకు మీరు మమ్మల్ని నడిపించమని, సహాయం చేయమని, కృప చూపమని కోరుతున్నాం. ఓ దేవా, ఆదికాండం మొదట్లో పావురపు సూచన ఇచ్చారు, మధ్యలో పావురపు సూచన ఇచ్చారు, మా కాలంలో కూడా ఒక పావురపు సూచన మీరు ఇచ్చారు ప్రభువా. అందుకు నీకు వందనాలు. మా కాలంలో ఉన్న పావురము ద్వారా మేము నడిపించబడే కృప మాకు దయచేయమని సమస్తముని చేతులు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.